ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. మంత్రిని కొట్టిన పవన్ కళ్యాణ్. రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏమైంది, ఎందుకు కొట్టారు, ఏంటి అన్నది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కూటమి భావిస్తోంది. ఇందుకోసం క్యాంపు రాజకీయాలకు కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఎలాగైనా శాసనమండలిలో బొత్స అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు. క్యాంప్ రాజకీయాలకు కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఎలాగైనా శాసనమండలిలో బొత్స అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థ ఎన్నికల ముందు వైజాగ్ నుంచి జనసేనలో 5 మంది వైసీపీ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. రాష్ట్ర కార్యాలయంలో జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించాక ఇదే మొదటి పొలిటికల్ జాయినింగ్స్ అన్నారు. నాకు ఇష్టమైన వైజాగ్తో చేరికలు మొదలయ్యాయని, ప్రభుత్వ మీటింగ్కు హాజరై రాజకీయ సమావేశాలు కొత్తగా ఉన్నాయని ఆయన అన్నారు. వైసీపీ వ్యక్తిగతంగా శత్రువు కాదని, నాయకులు మాట్లాడే విధానంతో నమ్ముకునే వారు నష్టపోతారని హితవు పలికారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు పవన్. రాబోయే రోజుల్లో వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల కూటమి విజయం సాధించాలని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైజాగ్ కాలుష్యం నియంత్రణకు అందరిపై బాధ్యత ఉందన్నారు. త్వరలో వైజాగ్లో ఎన్విరాన్మెంట్ ఆడిట్ జరుగుతుందని, వైజాగ్ రియల్ ఎస్టేట్ ఇష్యూస్పై కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజల సమస్యలు పరిష్కరిద్దామన్నారు ఎమ్మెల్సీ. ఎన్నికకు ముందు ఇలా కార్పొరేటర్లు చేరడం హాట్ టాపిక్గా మారింది. ఇలా కీలక సమయంలో కార్పొరేటర్లు పార్టీ మారడం వైసీపీకి పెద్ద దెబ్బగా మారింది అనేసి అనుకోవచ్చు.